హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ గెస్ట్ పేపర్ టాప్ క్వశ్చన్స్ అనమాట ఇవి. అలాగే మనం పాస్ కావాలంటే ఏంటి సార్, ఎలా చదవాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు తెలంగాణ స్టూడెంట్స్ అయితే. సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ నేను రెడీ చేశాను. సో అలాగే ఇంపార్టెంట్ చదివి అలాగే 99 మార్క్స్ తెచ్చుకోవాలో, ఎలా తెచ్చుకోవాలో ఈ పేపర్లో నేను చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు క్లియర్గా ఉంటుంది, అలాగే మంచి మార్క్స్ వస్తాయి. మిస్ అయ్యేది ఎక్కడ కూడా. అలాగే మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా షేర్ చేసి ఎడ్యుకేషన్కి సంబంధించి హెల్ప్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం జస్ట్ పాస్ కావాలంటే ఏ రోమన్స్ చదివితే పర్లేదు. సో ఇక్కడ నేను మామూలు నంబర్స్ వేసాను. ఇది రోమన్ నంబర్ కూడా అయి ఉండొచ్చు, మనకు పబ్లిక్లో అలా కూడా రావచ్చు, ఇలా రావచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2, 3, 4 2, 3, 4, 11, 12, 13 ఈ రోమన్స్ అయితే మనకు 41 మార్క్స్ వస్తాయి. చాలామంది ఎక్కడ చదవాలో తెలియదు పాపం, ఎలా చదవాలి, ఎక్కడ మార్క్స్ తెచ్చుకోవాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి జస్ట్ పాస్ అంటే 41 మార్క్స్ వస్తాయి. నాకు పాస్ ఒకటికి చాలు, ఇక్కడికే నాకు కష్టమైందన్న వాళ్ళు ఇవి చదవండి, ఇవి వచ్చిన తర్వాత మిగతా చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో మామూలుగా పాస్ కోసం చదివిన వాళ్ళు మీకు ఏది బాగొస్తే అది రాయండి, ఏది బాగొస్తే అది, దాని తర్వాత ఏది బాగొచ్చో అది రాయాలి. సో కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఎందుకంటే ఎగ్జామినర్ పాస్ చేయాలనే వస్తాడు కాబట్టి బాగా ఇంప్రెస్ చేస్తూ రాస్తే మంచిది అనమాట. సో ఆ విధంగా రాయండి. సో 99 మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఇది చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ చూపిస్తాను, ఇంపార్టెంట్ లిస్ట్ అంతా కూడా మీకు. సో 99 మార్క్స్ కోసం ట్రై చేసేవాళ్ళు రోమన్ నెంబర్ 4 నుంచి 16 వరకు రాసిన తర్వాత ఆ తర్వాత 1, 2, 3 రాయాలి. అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే రోమన్ నెంబర్ 4 నుంచి 16 వరకు మీకు క్లియర్గా మంచి మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళు 98, 99 కోసం రాస్తున్నారని అర్థమవుతుంది. అప్పుడు మంచి మార్క్స్ చేస్తారు. లిటిల్ బిట్ అక్కడక్కడ తప్పులు ఉన్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా మిమ్మల్ని 98, 99 రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ సబ్జెక్ట్కి అయినా కూడా బార్డర్ వరకు తీసుకురావడానికి ట్రై చేయండి. ఇప్పుడు సాంస్క్రిట్ అనుకోండి, 30 మార్క్స్ వస్తే ఒక 5 మార్క్స్ కలపడం, ఇలా మ్యాథ్స్ 27 పాస్ అనుకున్నప్పుడు ఒక 25 అట్లా వస్తే పాస్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. సో వాళ్ళే రాసి కూడా మిమ్మల్ని పాస్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ వరకు. సో వాళ్ళకి ఆ హెల్ప్ అన్న మనం చేద్దాం. దాదాపుగా వాళ్ళు పాస్ వరకు తీసుకెళ్ళి బార్డర్ వరకు అయితే తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్. మీరు ఒక సబ్ హెడింగ్స్ కానీ కొటేషన్స్ కానీ మంచి వేరే పెన్నులు వాడండి. రెడ్, గ్రీన్ తప్ప మిగతా ఏవైనా ఒక 2 పెన్నులు వాడండి. సో బ్లూతో రాయొచ్చు ఎగ్జామ్, అలాగే బ్లాక్తో కూడా ఎగ్జామ్ బాగా రాయొచ్చు. సో కొటేషన్స్ ఉండాలి సాంస్క్రిట్ ఎస్ఏ రాసేవాళ్ళు. లేదు సాంస్క్రిట్ అవి ఎస్ఏలు ఇంగ్లీష్లో రాస్తామన్నా కూడా నో ప్రాబ్లం, అక్కడక్కడ కొటేషన్స్ ఉండేలా చూసుకోండి. సో మంచి మార్క్స్ వస్తాయి. కొంచెం మంచిగా రాయడానికంటే ఎంత పాసిబుల్ ఉంటే అంత రైటింగ్ బాగా రాయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడైతే మనం టాప్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి టాప్ క్వశ్చన్లు చూసినట్లయితే 2025కి సంబంధించి శ్లోకం, భావం అని ఉంటాయి అనమాట. అగ్నః సుఖమారాధ్య అనే పోయం ఇంపార్టెంట్, బాగా చూసుకోవాలి. దానం భోగో నాసో అని ఉంటుంది, అది కూడా బాగా చూసుకోండి. కుసుమస్తబక సేవ అనే పోయం ఉంది, అది కూడా బాగా చూసుకోండి. దుర్జనః పరిహర్తవ్యో. సో ఈ 4లో రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మోస్ట్లీ పోయినసారి అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానిలో 70% మార్క్స్ వస్తాయి. దాన్ని తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఇది చూపిస్తూ మళ్ళీ నేను చేశాను పోయినసారి ఏవేవి వచ్చాయనేది. సో బాగానే కవర్ అయితే అయ్యాయి. సారాంశాలకు సంబంధించి మేమైతే ఇవి ఎక్స్పెక్ట్ చేశాము. సో మామూలుగా అయితే 1, 2 చదవచ్చు పద్య భాగంలో కానీ గద్య భాగంలో కానీ. నేను ఈ విధంగా రామో విగ్రహవాన్ ధర్మ గాన పరీక్ష, తర్వాత మాతృగీతం కూడా, ఇది 2 బాగా వస్తే చూసుకొని వెళ్ళండి. గద్య భాగానికి సంబంధించి సారాంశం చూసినట్టయితే 6 మార్క్స్ ఉంటాయి. వీరవనిత కీర్తిసేన, పితృసేవా తత్పర, శ్రవణ కుమార అని ఉంటాయి. సో ఉపవాచకానికి సంబంధించి 8 మార్క్స్. ఎనీ 4 లెసన్స్ చదివితే చాలు. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్పెక్ట్ చేసినాం మనం. కుండిన పత్యేన ధనపాల నామ శ్రేష్ఠి కిం కరోతి. నెక్స్ట్ హీరాలాలే పరివర్తనే ఆగతే సహా కిమకరోత్. నెక్స్ట్ నీలాంబ పుత్రేభ్య ధనం దత్వా కిముక్తవతి.
నెక్స్ట్ రాజా సుకృత శర్మ ఏకదా కిం అచింతయత్. సంజీవ కుత్ర వసతి విద్యాలయం చ సహా కథమాగచ్చతి. ఇవన్నీ నాంటల్ క్వశ్చన్స్, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్. 4 లెసన్స్ చదివితే చాలు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మేము రాసామన్నమాట. అబ్దుల్ కలామ కైః పురస్కారైః సమ్మానితః. సంజీవస్య పిత కిమభిదాయ రాజీవాన్ అభ్యనందత్. సో ఇక్కడ పద్య భాగానికి సంబంధించిన సందర్భాలు అయితే చూద్దాం. సో 1-2 లెసన్స్ కంప్లీట్గా చదివితే సరిపోతుంది. 1-2 లెసన్స్ లేదా 5-6 లెసన్స్ చదివితే సరిపోతుంది. ఇక్కడ కొన్ని ఎక్స్పెక్ట్ చేసాం. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామః. రక్షసాం నిహితాన్యస్య సహస్రాని చతుర్దశ. గ్రాహం హత్వా మోక్షయద్వా మామ. శిరః పశ్యామి భాసస్య నగాత్రం. సందర్భాలు గద్య భాగానికి సంబంధించి అయితే చూద్దాం మనం. రాజ్యలోభ బాంధవ స్నేహం అతివర్తతే. ఏవం కృతే దేవం దేవం మనుపశ్యతే పశ్యయో కో విశేషః భవేత్ జగతః స్థితిః స్థగితో భవేత్. నిత్యరుదితో దుర్భగో మంగళోష్వతో కిం చిరం రోదితి. ఏషా వైద్యవేషం విధాయ మహ్యం జీవనం వ్యతరత్. తర్వాత రోమన్ నెంబర్ 7 లఘు ప్రశ్నలు పద్య భాగానికి సంబంధించి కొన్ని ఎక్స్పెక్ట్ చేసాం, చూద్దాం. ఏవైనా 2 లెసన్స్ కంప్లీట్గా చదువుకోవచ్చు. ఇవి కొంచెం ఇవి ఇంపార్టెంట్. భరతః రామం కిమితి వచో అబ్రవీత్. రామః రణే కం కం నిజఘాత. పార్థః ద్రోణం కిమితి అభ్యభాషత. గురుః బీభత్సం పునః కిమాహ. మందః అపి కిం అద్యైషి. భగవాన్ యమం కిమువాచ. లఘు ప్రశ్నలు గద్య భాగానికి సంబంధించి ఉంటాయి ఇక్కడ. ఇవి చూద్దాం. వణిజో ధనపాలితస్య కా బభూవ. కీర్తిసేన కథం గృహే అవసత్. భగవత సముద్రః కిమితి అభిహితః. పక్షీణాం నివేదనం సమాకర్ణ్య గరుడః కిమితి అచింతయత్. కః కిమర్థం అరణ్యానిం సమాగచ్చత్. కస్య నూనం నరకే వాసః భవేత్. సో ఇక్కడ 9వ రోమన్ 1 వర్డ్ ఆన్సర్లు పద్య భాగానికి సంబంధించి అన్నీ చదువుకోవాల్సిందేవి, కాకపోతే మేము ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వస్తాయని. కహ పశు భవతి. కే కాంచనం ఆశ్రయంతే. సీతారామం కథం అనుగత. రామేణ కేశాం వదః ప్రతిజ్ఞతః. గురుః పార్థాయ కిం నామ అస్త్రం దదౌ. సవ్యసాచి కీదృశీ తస్తౌ. సురగయాగతానౌ కౌ. సురగతానౌ గయానౌ ఏదో సంథింగ్ ఉంది, బుక్లో చూడలేదు నేను సరిగా, ఇది ఒకసారి చూసుకోండి. మునిద్వందః కీదృశం. ఆంజనేయం ఐశిష్టః. ప్రాణినాం పరం సుఖదాక. కా స్వల్పే జీవితకాలే అనల్పం పుణ్యమార్జితవతి. సో 1 వర్డ్ ఆన్సర్లు గద్య భాగానికి సంబంధించి 5 మార్కులు ఉంటాయి. మొత్తం అన్ని చూసుకోవాలి, కాకపోతే ఇవి ఇంపార్టెంట్. చిరాయు భూతపే మంత్రీకః. చిరాయు కం యౌవరాజే అభిషిక్తవాన్.
పాటలీపుత్రం నామ నగరం కుత్ర అస్తి, ధనపాలితః కీర్తిసేనాం కస్మౌ దదౌ, శిబినామ నరపతిః కీదృశః, వామాత్ అక్షః కః సమజాని. ఇదేదో తప్పు పడింది, చూసుకోండి. సరయూ తీర వర్తినీం అరణ్యాని కః జగామ, దశరథః ఇషునా కః హతః, జగదీశः కిం శాస్త్రం ప్రతి ఆకృష్టः అభవత్, జగదీష్ చంద్ర బోసः కస్మాత్ విశ్వవిద్యాలయాత్ ఉపాధిం ప్రాప్తవాన్. నెక్స్ట్ వచ్చేసి 11th రోమన్ సంవిధ్ పరీక్ష 5 మార్కులు ఉంటాయి. అన్నీ చదువుకోవాల్సిందే, పేరాగ్రాఫ్స్ మాదిరి ఉంటాయి. నేను కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ రాశాను. స్టార్టింగ్ పేరాగ్రాఫ్ అనమాట. పురా దశమూర్ఖ అనే పేర, పురా ధారానగర్యాం, అలాగే మూడోది పురా కశ్యన వణిజ గృహే అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత రోమన్ నెంబర్ 12 and 13 16 మార్క్స్ కవర్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, మేము చదవలేమనుకున్న వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. 16 మార్క్స్ 2 రోమన్లో రావడం ఇంపాసిబుల్, అది కూడా ఈజీగా. ఇక్కడ చూడండి, సవర్ణ గుణ వృద్ధి సంధి 100% అనమాట. ఒక సంధి నుండి మాత్రం 2 ఉదాహరణలు వస్తాయి. వీటిలో ఏదైనా ఒక సంధి నుంచి, ఈ 3 సంధుల్లో 2 ఉదాహరణలు, 2 ఎగ్జాంపుల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఇవి రావు సార్ మాకు అనుకుంటే మిగతావి చదవండి, దాంట్లో నుంచి కూడా వస్తాయి. నెక్స్ట్ శబ్దాలు: కవి, దాతృ, సీత, నది, వన, మధు. ధాతువులకు సంబంధించి చూసినట్టయితే రోమన్ నెంబర్ 15లో భవతి, భవిష్యతి, అభవత్, భవేత్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు పఠతి, చలతి, వదతి, గచ్చతి ఇలా ఉన్నాయి కదా, వాటిలో కూడా ఈ 4 మోడల్స్ బాగా చూసుకొని వెళ్ళండి. ఈ 4 మోడల్స్ వస్తే అన్నీ కూడా మీరు రాస్తారు. రోమన్ నెంబర్ 16 సంస్కృతయా అనువదత, సంస్కృతంలోకి రాయాలి. కాబట్టి ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను: 3, 4, 6, 8, 11, 13, 16, 20, 21, 24 అన్నీ చదువుకోవాల్సిందే. కాకపోతే ఇవి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.